కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ బ్రో, యాక్షన్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. డియర్ డైరీ అమ్మాయి, నేను హర్షతో ఉన్నప్పుడు ఎటువంటి ఫీలింగ్ రాలేదు నాకు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. కానీ డైరీ చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు మాత్రం నీతోనే ఉన్నట్టు, నీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎందుకంటే నువ్వు ఈ రాతల్లో మాత్రమే కాదు, నా రాతలో కూడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను కాబట్టి. అర్జున్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైందిరా? మళ్ళా ఏ పంచాయతీ? ఈ డైరీ మీకెలా వచ్చింది? ఆగస్టు 15th కదా, నీకు అవసరమా? ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘ్నాది. ఏమ్మా ఇట్రమ్మా. మేఘనా? ఇట్రా తల్లి. డైరీ చూస్తుండగానే ఇంకొక సంవత్సరం గడిచిపోయింది, కానీ అందరిలా నాకంత ఎక్సైట్మెంట్ అయితే లేదు. ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లి. ఇది నాకు కేవలం మరొక రోజు మాత్రమే. ఏ ఎందుకు? ఒక ప్రశాంత వాతావరణంలో సముద్ర తీరాన అలలు నన్ను తాకుతూ ఉండగా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడం నాకు ఇష్టం. 5 రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు, కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని ఆ రోజే నాకు తెలిసేలా చేశాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. ఈ స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి. ఓకే ఓకే, అర్థమైంది. ఆ అబ్బాయి సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. తన అర్జునే మన సీనియర్. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. ఏమైంది? డియర్ డైరీ, ఏ పర్సన్ అయితే నేను ఇష్టపడ్డానో అదే పర్సన్ ఈ రోజు కాలేజ్ లో కనిపించడం, తను నాకు సీనియర్ అవ్వటం అంతా ఏదో కలలా ఉంది. డ్రీమ్ కల, నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా బాగుంది. ఉంటది. ఏంటి ఇక్కడ కూర్చొని రాస్తున్నావు? ఏం లేదే. ఏం లేనప్పుడు ఎందుకు దాస్తున్నావు? నీ పని నువ్వు చూసుకో. నేనేం దాచటం లేదే. సరే అయితే ఆ డైరీ ఇటు ఇవ్వు. ఏంటిది? వద్దే. ఇస్తావా ఇవ్వా? బలవంతం చేస్తావేంటి? ప్లీజ్. ఇవ్వకపోతే నా మీద ఒట్టే. మాట్లాడుకో. ఏంటి నువ్వు? ఇంకా నిన్ను తిట్టక నేను నిన్ను వదలను. ఎవరే ఈ డైరీ అబ్బాయి? అదేందో సర్ప్రైజ్ అయిన తోటి చూపెడతా. అది ఇప్పుడు ఎట్లుంటా చూద్దాం, ఈ నటనం ఏమైతుందో మరి ఏం కథనో చూద్దాం. అది ఇది కాదు గాని పేరు చెప్పు. చూడు, మన సీనియర్ అర్జున్. అర్జునా? వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. అర్జున్ ఏమ్రా, మేము పెద్ద తోపా? ఈ డైరీ విషయం తనకు తెలుసా? టైం వచ్చినప్పుడు చెప్తానే. నేను చూస్తాను. సరే అయితే ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా. నేను చూస్తాను సార్. ఆల్ ది బెస్ట్. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్ేంద్రియ గరుడిస్తతి. అక్షంతలు భజంత్రియులు కొట్టండి, సపట్లు కొట్టండి, దబదబా. మేఘ్నా, నీకో సర్ప్రైజ్. ఏంటి అది? మరి నాకేమిస్తావు? 3 తప్ప 1 రవ్వ దోశ 2 ప్లేట్ ఇడ్లీ 1 ప్లేట్. నీకేం కావాలంటే అది ఇస్తాలే గానీ ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. సో స్వీట్. నాగరాజన్నయ్యా వావ్, ఏమి మీ అందం, ఏంటి మీ అందం, ఏంటి మీ చిరునవ్వు. వావ్, నైస్. ఇది నీకెలా వచ్చింది? అదంతా నీకెందుకు, నువ్వైతే హ్యాపీనేగా. నాగరాజన్నయ్యా గిల్లి మంచారు మరి నులక మంచంరో మరి నవారి మంచంరో. నాకేం కావాలన్నా ఇస్తానన్నావుగా. మీ ఇద్దరు లవ్ సక్సెస్ అవ్వడం కావాలి. యారో యారా ఆహా ఆహా ఓ.
ది నెక్స్ట్ డే. చెప్పవే. డైరీ దొరికిందా? క్లాస్లో అందరినీ అడిగానే, ఎవరికీ దొరకలేదంట. నీ ప్రేమ గురించి అర్జున్కి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నా. రెడీనా? కాన్ఫిడెంట్ ఉన్నావా? మన సీనియర్స్ కి రేపే కాలేజ్ లాస్ట్ డేనే. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. డైరీ పోగొట్టుకున్నట్టు అర్జున్ కూడా పోగొట్టుకోవద్దు. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘన. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. చెప్పండి, పర్లేదు. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? ఐఎమ్ సారీ మేఘనా. రే రే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చాలా పాపం రా, చాలా పాపం రా. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చలి చిటికడంతైన జాలి లేదా? తట్టుకోలే. ఇప్పుడు మేఘన ఎక్కడుంది? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి తనెక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోకే వెళ్ళిపోకే. ఒరే వెళ్ళిపోకే. ఏటి ఏటానా? అంటే నా మేఘన నేనే దూరం చేసుకున్నాను. బాయిలో పడితే ఏదొచ్చు, చెరువులో పడితే ఒడ్డుకు రావచ్చు, కానీ బోర్లో పడ్డట్టు అనిపించింది నాకు. ఇందులో మీ తప్పేం లేదు. ఉండు మావా, కాఫీ. హర్ష డైరీ అమ్మాయి కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరు మావా? చూసేద్దామని తెగ పడిపోతున్నాడు. మేఘన. మేఘన రూపం లేని ప్రేమ కనిపిస్తుందా అంటారు, స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంటారు. గుడ్డు తెలుసా నీకు? మేఘన రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించేది. తన స్పర్శ నాకు తెలియకపోయినా వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? ఆ రాతలు నన్ను కదిలించేవి. అరే అగాదం ఏదో ఫిలాసఫీ లాపు. అందుకేనేమో హర్ష నాకు ఎంత దగ్గరగా ఉన్నా నా మనసు మాత్రం దూరంగానే ఉండేది. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మా. ఒకరు శ్రావణి, నెక్స్ట్ నెక్స్ట్. ఇంకొకరు నువ్వు, ఇంకొకరు నువ్వు. షాక్ అయిపోయాను. 2 రోజులు మైండ్ పని చేసి. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా.